2024లో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం వాళ్ళు కొన్ని విషయాలు అమరావతి అవ్వచ్చు, పోలవరంకు సంబంధించి దాంతో పాటు పోలవరం పూర్తి చేస్తామని చెప్తున్నారు. 28 కల్లా పూర్తి చేస్తామంటారు. అమరావతి కూడా పూర్తవుతుందని చెప్తారు. ఎందుకంటే మాకు కేంద్ర సాయం ఉందని చెప్తున్నారు. దాంతో పాటు విశాఖకు ఉక్కుకు సంబంధించి కూడా ప్రైవేటీకరణ విషయంలో కూడా చాలా వదంతులొస్తున్నాయి. మళ్ళీ దాన్ని ప్రైవేటీకరణ ఆపేసాము, మా వల్లే ఆగిపోయిందని వైసీపీ చెప్తుంటే, మా వల్లే ఆగిపోయిందని టీడీపీ చెప్తున్న పరిస్థితి. నిజంగా అంటే అంటే 5 సంవత్సరాల నుంచి 29 లోపు ఇవన్నీ పూర్తయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే అమరావతి గ్రౌండ్ లెవెల్‌లో మీరు చూసారు. పోలవరంకి సంబంధించిన విషయం మీకు తెలుసు. విశాఖ ఉక్కు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఏం చెప్తారు సార్ వీటి గురించి మీరు? అమరావతి ఆల్రెడీ ఫంక్షనింగ్‌లో ఉంది మొదటి విషయం. హ్మ్. అసెంబ్లీ ఫంక్షన్ చేస్తున్నది. శాసన మండలి ఫంక్షన్ చేస్తున్నది. హైకోర్టు ఫంక్షన్ చేస్తున్నది. మొన్న నేను స్వయంగా ఎళ్లి చూశాను. 20, 30 కన్నా కూడా ఎక్కువ భారీ సంస్థలు, జాతీయ అంతర్జాతీయ స్థాయి సంస్థలు అక్కడ పనిచేస్తున్నాయి. మేము వెళ్ళిన రోజు ఒక 200 బస్సులు మాకు ఎదురయ్యినాయి. అక్కడ నుండి స్టూడెంట్స్ ఎంప్లాయీస్ తీసుకొచ్చి మళ్ళీ మార్నింగ్ తీసుకొచ్చి సాయంత్రం తీసుకెళ్ళి ఫంక్షన్ అవుతుంది. అమరావతి ఫంక్షన్ అవుతుంది. అయితే చంద్రబాబు నాయుడు అమరావతి చూసిన అమరావతి వేరు. అది ఐకానిక్ టవర్స్ అని అవని ఇవని చాలా ఆలోచిస్తున్నారు ఆయన. అది మంచిది చెడ్డదని కాదు, కానీ అమరావతి ఫంక్షన్ చేయడం మొదలైపోయింది. మొదటిది ఫంక్షన్ చేస్తుంది అమరావతి, లేదని కాదు. దానికి చాలా కావాలి, కానీ వెస్ట్ బైపాస్ రోడ్ వచ్చేసింది ఆల్రెడీ. మేము వెళ్ళాము, వెస్ట్ బైపాస్ రోడ్ మీదుగానే వచ్చేసాము. అంచేత అది ఫంక్షన్ చేస్తుంది. గొల్లపూడి మీదుగా అది వెళ్తే అది ఫంక్షన్ చేస్తున్నది. ఇట్ ఈస్ దేర్. ఆయన ఉద్దేశం వేరు, ఇంకా భారీ దాన్ని ఊహిస్తున్నారు ఆయన. హైదరాబాద్ మైండ్లో ఉంది కాబట్టి ఆయన ఊహిస్తున్నారు. అలా ఊహ తప్పులు కాదు అని కూడా నేను అనుకోను నిజంగానే. ఎందుకంటే హైదరాబాద్ టైంలో కూడాను ఎక్కడ చార్మినార్, ఎక్కడ సికింద్రాబాదు, ఎన్ని కిలోమీటర్లు. వాళ్ళు సికింద్రాబాద్ కూడా అప్పుడే కట్టారుగా. నిజాం నవాబ్ టైంలోనే సికింద్రాబాద్ ఫంక్షన్ చేస్తున్నది కదా. వాళ్ళు ఎక్కడి నుండో ఒక ఇంజనీర్ని తీసుకొస్తే, ఆ ఇంజనీర్ పేరు నాకు గుర్తులేదు, కానీ ఇక్కడేమో మోక్షగుండం ఎఫ్సీసరే ఇరిగేషన్ తాలూకు డిజైన్ చేశాడు ఆయన. తర్వాత ఇంకో ముగ్గురు, ఒక ఫారినరు ఇంగ్లాండ్ వాడు, ఇంకోటి నవాజ్ అలీ అంటారు ఇంకో ఆయన్ని, ఆయన, ఇంకొక ఆయన ముల్లింగ్స్ అనేటువంటి వాడు, వీళ్ళు ముగ్గురు అక్కడ పనిచేశారు. డిజైన్ చేసింది ఇరిగేషన్. అది కాకుండా ఇంకొక ఆయన తీసుకొస్తే టర్కీ నుండి ఎక్కడ నుండో, అతనంట ముందు ఊరంతా కూడా నువ్వు ఎక్కడ వీలైతే అక్కడ గార్డెన్స్ పెంచే అన్నట్టు. అది గార్డెన్స్ పెంచిన తర్వాత నన్ను కన్సల్ట్ చేయి, ఎక్కడ ఏం కట్టాలో చెప్తానంట. ఒక 30-40 కిలోమీటర్స్లో నువ్వు గార్డెన్స్ కట్టేయి, ఎక్కడివి ఖాళీ ఉంటే అక్కడ. గార్డెన్ కట్టిన తర్వాత అప్పుడు జనావాసాలు ఎక్కడ, రోడ్లు ఎక్కడ మనం ఆలోచిద్దాం అన్నాడు. హైదరాబాద్ సంబంధించి అదే అలాంటి ఒక బిగ్గర్ ప్లాన్స్ ఉండడం అనేది తప్పని నేను ఏమి అనుకోవటం లేదు. అని కొన్ని ఒకసారి ఏమవుతుందంటే నేల విడిచిన సామూహం కూడా అనిపిస్తుంది. ఒకవైపు ఎక్స్ట్రీమిటీ, ఇంకో ఎక్స్ట్రీమిటీ. ఇది ఒక మితవాదం, అదొక అతివాదం. ఈ రెండు నడుస్తున్నాయి, పొలిటికల్ వార్గా నడుస్తున్నాయి. క్యాస్ట్ వార్గాను, పొలిటికల్ వార్గాను ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నాయి. ఎవరో చెబుతున్నారు నిన్న మొన్న, మీకు విషయం అర్థం కాలేదు. అసలు విషయం ఏంటంటే అమరావతిలో కనుక రాజధాని కడితే కమ్మోళ్ళు బెనిఫిట్ అవుతారు అనేది. 29 గ్రామాల్లో కమ్మోళ్ళు ఉంటారని నేను అనుకోను. నేను సరే, అది ఎస్సీలు ఎక్కువ ఉండే ప్రాంతం కదా. ఎస్సీలు ఉంటారు కదా, అందరూ ఉంటారు కదా, అందరూ ఉంటారు. ఆయనను ల్యాండ్ ఏ ఊరు మీరు డిక్లేర్ చేసిన ఆంధ్రప్రదేశ్లో కొనుక్కునే వాళ్ళు వేరే కమ్యూనిటీస్ ఉంటాయి. ఒకే కమ్యూనిటీ కాదు, డబ్బున్న వాళ్ళు ఉంటారు, లిక్విడ్ క్యాష్ ఉన్నవాళ్ళు. వాళ్ళు అనౌన్స్ చేసిన మన్నాడే ఆ ఏరియా కొనేస్తారు. అది అమరావతి కాకల్లా డోర్నాలా అన్నాం అనుకోండి, వాళ్ళు వితిన్ వీక్ డేస్ ఆ ఏరియాలో భూములను కొనేసుకుని రెడీగా ఉంటారు వాళ్ళు. ఆ మధ్యన ఒంగోలు కూడా కొనుక్కున్న టాక్ వచ్చింది కదా మొదట్లో, అమరావతి కన్నా ముందు. అక్కడ ఏరియాలో వస్తుంది అనుకుంటే అక్కడ పురంధేశ్వరి గారు లాబింగ్ చేస్తున్నారని ఆ టాక్ వచ్చినాయి. ఒక బ్యాచ్ ఉంటుంది, అది అదే పని మీద ఉంటుంది. హైదరాబాద్లో కూడా ఉంటుంది అది. మీరు ఆంధ్రలో వెళ్ళిపోవాలని మీరు అనవచ్చు, హైదరాబాద్లో అదే ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు. కానీ కొత్తగా సిటీ అనౌన్స్ చేయడం ఎవరు ఇచ్చి కొనుక్కుంటారు భూమి? ఎక్కడ ఎవరి దగ్గర క్యాష్ ఉంటే, ఎవరి దగ్గర బ్యాంక్ లోన్ దొరుకుతుందో వాళ్ళందరూ కొనుక్కుంటారు. ఆ కమ్యూనిటీ ఒకటి కమర్షియల్ కమ్యూనిటీ ఎక్కడైనా చేస్తుంది అది. మీరు వైజాగ్లో రాజధాని కట్టాలన్నా వైజాగ్లో భూములు కొనుక్కుంటారు వాళ్ళు, దోనకొండైనా కొనుక్కుంటారు, ఒంగోలునైనా కొనుక్కుంటారు, అమరావతి అయినా కొనుక్కుంటారు. సో అంచేత ఇక్కడుంటేనే కొనుక్కుంటారు వాళ్ళు, అక్కడుంటే కొనుక్కోరు అనే మాట తప్పు. ఆ కమ్యూనిటీ అంతే కదా. డబ్బు ఎవరి దగ్గర ఇప్పుడు మార్వాడీలు ఉన్నారు, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ఏముంది, ఎక్కడైనా ఉంటారు, ఫైనాన్స్ వస్తారు వాళ్ళు.
సో కెన్ యూ కెన్ స్టాప్ దెమ్. ఓకే. ఆ బేస్ మీద ఆపడం కుదరదు.